భాగ్యం దయచేయాలని, సురేఖ చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు చేస్తున్న పనులు దేవుడు తోడుగా ఉండాలని కోరుతూ ఈ దిగు బలిపూజను సమర్పిస్తున్నారు. కాకాని పీఠ నిర్మల జ్యోతి గారుల కుటుంబంలో దేవుడు చేసిన సకల మేళ్ళ కృతజ్ఞతగాను, వారి బిడ్డలైన కాకాని అంతోని, తెరేష బాబు, స్టెల్లా సూర్య దంపతులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారు చేస్తున్న ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండాలని, వారికి సంతాన భాగ్యం దయచేయాలని, మరియు రోజు మీరు చైతన్య వారి కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారు చేస్తున్న ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండాలని, వారికి సంతాన భాగ్యం దయచేయాలని, కాకాని సౌరమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, మరణించిన కాకాని వరప్రసాదరావు గారి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, మరియు పూర్వ జాతి ఆదిలక్ష్మి గారులకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలిపూజను సమర్పిస్తున్నారు. కోర్టు రవి, సౌజన్య, అనుజ్ఞ, అరుణ్య, నవమ్మ గారుల కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత తెలియపరుచుకుంటూ వారు చేస్తున్న వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించాలని, బిడ్డల చదువులో తోడుగా ఉండి మంచి తెలివి, జ్ఞానం, శక్తిని దయచేయాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరణించిన శబరి గారి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దిగు బలి పూజను సమర్పిస్తున్నారు. పెనుమాల భాను ప్రతాప అమృతకుమారి గారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగాను, మరియు వారి బిడ్డలైన భాను ప్రతీక్, భాను ప్రీతులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారి చదువులో తోడుగా ఉండి మంచి తెలివి, జ్ఞానం, శక్తిని దయచేయాలని, కుటుంబంలో వారు చేస్తున్న ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కసుమతి ఇమానియులు పుష్పములకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందులకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ రాబో రోజుల్లో దేవుడు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు తలచిన తలపులు నెరవేరాలని, వారు చేస్తున్న పనులు దేవుడు తోడుగా ఉండాలని, మరణించిన కిరీటయ్య, అన్నమ్మ మరియు హృదయరాజుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ పూజ వేళ సంతసమందే వేళ, మనసులు పొంగే వేళ. ఈ పూజ వేళ సంతసమందే వేళ, మనసులు పొంగే వేళ. ప్రియమారమమ్ముల పిలిచావు స్వామి, ముదమారమమ్ముల మలిచావు స్వామి. ప్రియమారమమ్ముల పిలిచావు స్వామి, ముదమారమమ్ముల మలిచావు స్వామి. నీ పలుకే మమ్ము నడిపించలేదా, నీ పలుకే మమ్ము నడిపించలేదా, నీ కరుణలు మేము తరింపలేదా. ఈ శుభవేళ, ఈ పూజ వేళ సంతసమందే వేళ, మనసులు పొంగే వేళ. ఈ శుభవేళ, ఈ పూజ వేళ సంతసమందే వేళ, మనసులు పొంగే వేళ.
ఈ శుభవేళ ఈ పూజ వేళ పిత పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మనం ఈరోజు సామాన్య కాలపు 17వ ఆదివారంలో అడుగుచున్నాం. ఈ యొక్క ఆదివారాన్ని ప్రత్యేకముగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అమ్మమ్మ, మరి తాత, అవ్వలు, ముత్తాతలు, వృద్ధాప్యంలో ఉన్నవారు అందరి యొక్క రోజుగా ప్రపంచమంతటా కొనియాడుచున్నారు. మన కుటుంబాల్లో ఉన్నటువంటి మన తాతలు, అవ్వలు, మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు అందరినీ కూడా మనం గౌరవించాలి. మన జీవితంలో వారు మనకు చేసినటువంటి సహాయానికి వందనాలు తెలపాలి. రెండవదిగా ఈరోజు దైవ వాక్కు పఠనాలు మనకు తెలిపేటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే మనము విజ్ఞాపన ప్రార్థన చెయ్యాలి. విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో మేలులు మనకు దయచేయగలరు. ఆ విషయాలు మన ప్రసంగంలో విందాం. ఈ పూజ నెరవేర్చే యోగ్యుల మొగుడు మన పాపంలో ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనల్ని తిరుగు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, మిమ్ములు వేడుచున్నాము.
దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా గానము. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. పిత యొక్క ప్రకన మహాఘనతతో కూర్చొని ఉన్నారా. పిత యొక్క ప్రకన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా. మా మనోనేత్రములు తెరువమని, మా మనోనేత్రములు తెరువమని మేముల వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మేముల వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మీ యందు ఆశలు నిలుపుకొని వారి సంరక్షకుడువు నీవే. మీరు అనుగ్రహించిన స్థిరత్వము కానీ పవిత్రతము కానీ మీరు అనుగ్రహింపనిచో స్థిరత్వము కానీ పవిత్రతము కానీ దేనికి ఉండజాలదు. మీ అపారమైన దయను మా మీద కుమ్మరింపుడు.
మీ పాలన కింద మీ మార్గదర్శకములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనస్సును లగ్నము చేసుకొనున్నట్లు కరుణింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు కోపపడకు. ఇంకొక మనవి. మొదటి పట్టణము ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం నుండి 32వ వచనం వరకు. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం నుండి 32వ వచనం వరకు. దేవుడు సొదొమ గొమొర్రా ప్రజల పాడుకొని పైకి పొక్కినది, వారి పాపము పండినది. నేను దిగి వెళ్ళి వదంతులు పుట్టడకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణంలో కనుగొందును. వారిని ఖండింపవలననియు మనవి నా చెవికి పడినది. నేను నిజము తెలుసుకున్న తలచుతుంది అని చెప్పాడు. అంతటా ఆ మనుషులు సొదొమ వైపు వెళ్ళిపోయి, కానీ అబ్రహాము దేవుని ఎదుటే నిలుచున్నాడు. అతడు దేవుని సమీపించి, ప్రభు, దుర్జనులతో పాటు సజ్జనులు సైతం నాశనము చేయదువా? ఆ పట్టణములో సజ్జనులు 50 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరమును నాశనము చేయకుండా కాపాడవా? మంచి వారిని చెడ్డవారిని కలిపికట్టుగా నాశనము చేయుట నీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా? భూలోకమునకెల్లా తీర్పడి అగువాడు ధర్మము ఆచరింపగలదా అని నేను. అంతటా దేవుడు సొదొమ నగరములో 50 మంది మంచివారు ఉన్నచో వారిని బట్టి ఎల్లరూ క్షమింతును అని చెప్పాను. అబ్రహాము, ప్రభు, నేను బూడిద ప్రోగునే మట్టి మనిషినే అయినను తెగించి దేవర వారితో మాట్లాడుచున్నాను. 5 తక్కువగా 50 మంది మంచివారు ఉన్నా తాము ఏమి చేయదు. 5 తక్కువ గుడచే సమస్త నగరములు వల్లకాడు చేయుదురా అని. 45 ఉన్నను నేను దానిని నాశనం చేయను అని దేవుడు చెప్పాడు. అబ్రహాము తిరిగి, ఒకవేళ 40 మంది మాత్రమే ఉన్న ఎట్లు అని. 40 మంది ఉన్నను నేను నాశనం చేయను అని దేవుడు చెప్పాడు. అప్పుడు అబ్రహాము, ప్రభు, కోపపడకు. ఇంకొక మనవి. 30 మంది మాత్రమే ఉండినను అప్పుడు ఏమి చేయదు అని. 30 మంది ఉన్నను నేనేమి చేయను అని దేవుడు అని. అబ్రహాము, ప్రభు, ఇంకనూ మాట్లాడుటకు సాహసించుచున్నాను. ఒకవేళ ఆ నగరములో 20 మంది మాత్రమే ఉన్నచో ఏమి అగును అని అడిగాను. దానికి దేవుడు, 20 మంది ఉన్నను నాశనము చేయరు అని. తరువాత అబ్రహాము, ప్రభు, తాము కోపపడకుండా ఇంకొకసారి మాత్రము మాట్లాడలేదు. ఒకవేళ అక్కడ 10 మంచివారు ఉన్న మాత్రమే ఉందిరేమో అని ప్రశ్నించాడు. దానికి దేవుడు, 10 మంచివారు ఉన్నను చాలు, దానిని నాశనం చేయదు అని చెప్పారు. అది ప్రభువుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ, నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పించు. దైవము ముందుట నిన్ను కీర్తింతును. అందరూ, నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. ఆలించితివి. నీ ప్రేమను
విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరము వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పించు. నీ నామమును నీ ఆజ్ఞలను అన్నిటికంటే ముఖ్యమైనవి నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలను ఆలించింది. నీ శక్తితో నన్ను బలాఢ్యులు చేసింది. అందరూ నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలను ఆలించితివి. ప్రభు, లోకములోని రాజులెల్లా నీకు వందనములు అర్పించు. వారు నీ వాగ్దానమును గురించి విని ఉన్నారు. వారి నీ కార్యములను నీ మహిమను కొనియాడు. మహోన్నత స్థానము నుండి నీవు దీనులను గమనించు. దూరము నుండి గర్వాత్ములను పరిగించు. నేను కష్టములో చిక్కుకొనినప్పుడు నీవు నన్ను కాచి కాపాడదు. అగ్రపూరితులైన నా విరోధులను ఎదిరించి నీ బలముతో నన్ను రక్షించు. అందరూ నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. నీవు ప్రమాణం చేసినదల్లా చేసి తీరదు. నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పని సంపూర్ణము చేయు. అందరూ నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. దేవుడు మన పాపములను మన్నించి క్రీస్తుతో పాటు మనలను లేవనెత్తెను. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. మీరు జ్ఞానస్నానం పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితము చేయబడితిరి. జ్ఞానస్నానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితిరి. దేవుని క్రియాశక్తి పట్ల మీకు గల విశ్వాసము వలన ఇది జరిగినది. దేవుడే క్రీస్తును మరణం నుండి లేవనెత్తెను. మీరు మీ పాప కార్యముల వలన శరీరమునందు సున్నతి చేయబడక పోవుట వలన ఒకప్పుడు మరణించి ఉంటిరి. కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణములు ఇచ్చెను. దేవుడు మన పాపములన్నింటినీ క్షమించెను. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణము గాని మనకు విరుద్ధముగాను ఉండిన పత్రమును ఆయన తన శిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవనాదుడు యేసువే, ప్రేమదాముడు క్రీస్తువే, ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొందగా, ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొందగా, జీవనాదుడు యేసువే కూర్చాడు. హల్లెలూయా హల్లెలూయా, సత్యమునే
ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. లూకాసు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదకొండవ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగిట తోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పించిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగాను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు, తండ్రి, మీ నామం పవిత్రపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు ప్రతిరోజు దయచేయము, మా పాపములను క్షమించుము, ఏలైన మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము, మమ్ము శోధనలో చిక్కుకొననీయక మమ్ము రక్షించుము అని చెప్పాను. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పిన అనుకొనుడు, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇవ్వజాలు అని సమాధానం ఇచ్చిన అనుకొనుడు. నేను మీతో చెప్పినదేమనా, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమీ ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున వలన లేచి అతని అవసరము తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, బెదకుడు, మీకు దొరుకును, తట్టుడు, మీకు తెరవబడును. అడిగిన ప్రతి వానికి ఇయ్యబడును, బెదకు వానికి దొరుకును, తట్టు వానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయినను కుమారుడు చేపను అడిగినచో పామునిచ్చునా, గ్రుడ్డును అడిగినచో తేలునిచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులు ఇచ్చుటకు మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడిగిన వారికి ఇంకెంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊగింపుడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. జ్యేష్ఠ క్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారు, ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణం నుండి అబ్రహాము ఏ విధముగా దేవుడితో వ్యాపారం చేసి చివరికి 50 నుండి 10 మంది మంచివారు ఉన్నట్టయితే సొదొమ నగరమును నాశనం చెయ్యను అని దేవుడి చేత చెప్పించుకున్నాడు. దీన్నే విజ్ఞాపన ప్రార్థన అని అంటారు. విజ్ఞాపన అనగా మన ప్రార్థనను మన తరపున ఒకరు మనకు చేయుట. అంటే ఒకవేళ దేవుని కోపము, శాపము మన మీద పడే ఒక పరిస్థితి మనకుంటే మన తరపున ఒక్కరు మన కొరకు ప్రార్థించే ఆ ప్రార్థననే విజ్ఞాపన ప్రార్థన అని అంటారు. అసలు ప్రార్థన అంటే ఏంది? ప్రార్థన అనగా దేవునితో సంభాషణ. యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన కూడా ప్రార్థించాడు. యేసు ప్రభు ఏం ప్రార్థనలు చెప్పాడు అంటే చాలా వరకు దావీదు రాజు కీర్తనలే తన సొంత ప్రార్థనలుగా ఆయన వాడినట్టు మనకు తెలుస్తుంది. అది కాకుండా తండ్రి కుమారులు ఇద్దరు ఏం మాట్లాడుకున్నా అది ప్రార్థనే. సెలవులో వేలాడేటప్పుడు
ప్రభువు ఏ కీర్తన చెప్పారు? 31వ కీర్తన 5వ వచనం ఏమన్నారు? మీ చేతుల్లో నా ఆత్మను అప్పగించున్నాను స్వామి అని అంటారు. అది కీర్తనలో ఒక్క వచనమే. యేసు ప్రభు సదా ప్రార్థన చేశాడు. జ్ఞానస్నానం తీసుకున్న తర్వాత ఆయన ప్రార్థన చేయగా ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. యేసు ప్రభు ఒక కుష్ఠరోగికి స్వస్థత ఇచ్చుటకు ముందు ప్రార్థన చేశాడు. తన 12 మంది శిష్యులను ఎన్నిక చేసుకోవడానికి ముందు రోజు రాత్రి అంతా కూడా ఆయన ప్రార్థన చేశాడు. అలాగే ప్రజలు నన్ను ఎవరిని అనుకొనుచున్నారు అని తన శిష్యులు అడగడానికి ముందుగా ఆయన ప్రార్థన చేశాడు. అలాగే తాబోరు కొండ మీద ఆయన ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసినప్పుడే మారు రూపం చెందాడు. అలాగే తన శిష్యులకు కూడా ప్రార్థన చేయాలని నేర్పించాడు. ప్రార్థన చేసి తర్వాత శిష్యులు వారిని మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించని అడిగారు. అలాగే సీమోనుతో నేను నీ కొరకు ప్రార్థించుదని, నీ విశ్వాసం కోల్పోకుండా ఉండుట కొరకు నీ కొరకు నేను ప్రార్థించుదని అని అంటారు. అలాగే యేసు ప్రభు స్లీవ మీద వేలాడేటప్పుడు తన్ను స్లీవలో కొట్టినటువంటి తన విరోధుల కొరకు ఆయన ప్రార్థించాడు. చివరికి మరణం పొందేదానికి ముందుగా, ప్రాణం వదిలేదానికి ముందుగా తండ్రి నీ చేతిలో నా ఆత్మను అప్పగించుతున్నాను అని ప్రార్థించాడు. ఇలా యేసు ప్రభు దేవుడై ఉండి కూడా, దేవుని కుమారుడై ఉండి కూడా తండ్రి వద్ద ప్రార్థన చేశాడంటే మనం ఎంతగా ప్రార్థన చేయాలో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతి గురువు కూడా ప్రార్థన చేయాలి. ముఖ్యంగా గురువు చేయాల్సినటువంటి ప్రార్థనను ద ప్రేయర్ ఆఫ్ ద చర్చ్ అని అంటారు. అంటే తిరుసభ యొక్క ప్రార్థన అనే పేరు. తిరుసభ అన్నప్పుడు పాపుగారు, మేత్రానులు, గురువులు, క్రైస్తవులు అందరూ కలిసిందే తిరుసభ. అనగా తిరుసభ పేరట ప్రతి గురువు కూడా ప్రార్థన చేయాలి. ఎన్నిసార్లు? ఒక రోజుకి 5 సార్లు ప్రార్థన చేయాలి. ప్రతి గురువుకు కూడా డీకన్ పట్టం ఇచ్చినటువంటి ఆ రోజు నుంచి ప్రతిరోజు వాళ్ళు ఈ ప్రార్థన చేస్తామని వాగ్దానం చేస్తారు. ఆ రోజు నుంచి వాళ్ళు ప్రార్థన చేయాలి. ప్రతి గురువుకు కూడా బ్రీవరీ అనేటువంటి పుస్తకాలు 3 ఇస్తారు. అంటే వేరు వేరు కాలాల్లో వాడాల్సింది. ఆ 3 కూడా తన సంవత్సరం అంతా కూడా ఆ గురువు వాడుకొని ప్రార్థన చేస్తారు. ఉదయకాలపు ప్రార్థనలో 2 కీర్తనలు మరియు ఒక స్తుతి గీతం, తర్వాత పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న పఠనం, ఆ తర్వాత జకర్యా స్తుతి గీతం, దానితో పాటు విశ్వాసుల ప్రార్థన. మళ్ళా మధ్యాహ్నం 3 గంటలకి మధ్యాహ్నం సాయంత్రానికి మధ్యాహ్నానికి మధ్య టైంలో మళ్ళా 3 కీర్తనలతో వారు పాటలు పాడుతారు. 3 కీర్తనలతో ఆ కీర్తనలు జపం చెప్పుతారు. అలాగే సాయంత్రము 2 కీర్తనలు, మళ్ళా ఒక స్తుతి గీతము అనగా మరియమాత స్తుతి గీతము, దానితో ఇక ఒక చిన్న పఠనము, ఇక ఇతర ప్రార్థనలు. మళ్ళా సాయంత్రం పూట అలాగే 2 అంటే పనుకోవడానికి ముందుగా మళ్ళా 2 కీర్తనలు, ఇక రాత్రి కాల ప్రార్థన. ఇవన్నీ కాకుండా ఆఫీస్ ఆఫ్ ద రీడింగ్స్ అని మళ్ళా కొన్ని ప్రార్థనలు, దాంట్లో 3 కీర్తనలు, మళ్ళీ 2 పెద్ద పట్టణాలు, దాంట్లో ఒకటి బైబిల్ గ్రంథ పట్టణం, ఇంకొకటి మన పునీతులు రాసినటువంటి ఆ యొక్క ప్రసంగాలు. ఇలా దాదాపు ఒక్కొక్క రోజుకి ఒక గురువు 12 నుంచి 14 కీర్తనలు మరియు స్తుతి గీతాలు చెప్పాలి. ఈ జపం కనుక చెప్పకపోతే ఆ గురువుకి అది పాపం. అందువల్లనే ప్రతి గురువు కూడా ముఖ్యముగా ఇది ఒక అప్పుతో కూడిన ప్రార్థన. తప్పకుండా పడుకోవడానికి ముందుగా
జపాలని చెప్పేయాలి. ఒకవేళ పొరపాటుగా ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు టైం లేదంటే కనీసం సాయంత్రం అన్నా కూర్చొని అన్నీ చెప్పాలి. గురువు ప్రజల కొరకు తాను ప్రార్థన చేస్తున్నాడని అర్థం. అలాగే మీరు కూడా మీ కొరకు ప్రార్థన చేయాలి. దివ్య బలి పూజలో పాలు పంచుకోవాలి. దానికి మించినటువంటి ఒక ప్రార్థన లేనే లేదు. తర్వాత దివ్య సర్ప్రసాద ఆరాధన, ఆశీర్వాదము, జపదండ. ఉదయం పూజ, ఉదయం లేకపోతే సాయంత్రం పూజ, కనీసం ఒక జపదండ. ఈ రెండు అయినా ప్రతి ఒక్క విశ్వాసి కూడా చెప్పాలి. ప్రార్థనలో ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే, మొట్టమొదటిగా ప్రార్థనలో 5 భాగాలు. ఆ 5 భాగాల్లో మొదటి భాగము దేవుడి స్తుతి స్తోత్రము, ఆరాధన. లాత్రియా అంటే ఆరాధన, దేవుణ్ణి స్తుతించటం, పొగడటం, ఆరాధించటం. ఇది మొదటి భాగం. రెండో భాగంలో దేవుడు మనకు చేసినటువంటి మేలుకు వందనాలు తెలియజేయాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనల్ని కాపాడాడు కాబట్టి అతనికి వందనాలు తెలియజేయాలి. మన జీవితంలో ఎన్నో మేలులు చేశారు పుట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు, కాబట్టి వందనాలు తెలియజేయాలి. ఇది రెండో భాగం. మూడో భాగం మన తప్పిదాల కొరకు, పాపాల కొరకు మన్నింపడగాలి. తప్పకుండా మన్నింపడగాలి. మానవ స్వభావం పాపభూయిష్టమైనటువంటిది కాబట్టి తప్పకుండా పాపముల కొరకు మన్నింపడగాలి. ఇక 4వది ఇతరుల కొరకు ప్రార్థించాలి. దాన్నే విజ్ఞాపన ప్రార్థన అని అంటున్నాం. ఆ ఇతరుల కొరకు ప్రార్థించేటప్పుడు వాళ్ళు మన కుటుంబస్తులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు జీవించే వాళ్ళు కావచ్చు, చనిపోయిన వాళ్ళు కావచ్చు. అది 4వ భాగం. 5వ భాగం చివరిగా 99% ఇవన్నీ అయిపోయిన తర్వాత 1% ప్రభువా నన్ను కూడా కరుణీకరించండి అని ఒక్క మాట మన కొరకు ప్రార్థించాలి. ఎక్కడైతే నాది, నాకు, నేను, మేము, మాకు అన్న భావం ఉంటుందో అది స్వార్థమైన ప్రార్థన అవుతుంది. స్వార్థముతో కూడినటువంటి ప్రార్థన దేవుడు ఆలకింపడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది విజ్ఞాపన ప్రార్థన చేశారు. వాళ్ళు ఎవరు? మొట్టమొదటిగా మోయిస్. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళందరూ చేరి ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత సీనాయి పర్వతం వద్ద వాళ్ళు ఒక బంగారపు కోడదూడను చేసుకొని దాన్ని తమ దేవరగా వాళ్ళు ఆరాధించి పండగ చేసుకున్నారు. అప్పుడు దేవుడి కోపం చెలరేగి వాళ్ళందరినీ నాశనం చేయడానికి దేవుడు పూనుకున్నాడు. ఆ సందర్భంలో మోయిసు దేవుని ముందు సాగిలపడి, ప్రభు మీరు అలా చేస్తే ఆ ఐగుప్తులు ఏమనుకుంటారు? ఇలా తీసుకుపోయి అక్కడ చంపడానిక ఆయన తీసుకెళ్ళింది అని అనుకోరా? మీ నామము నిమిత్తము దయచేసి వాళ్ళు మన్నించండి అని విజ్ఞాపన చేశాడు. దేవుని కోపం చల్లారింది. అలాగే మోయిసు అమలకీయులతో ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నారు. మోయిసు, ఆరోను, హుర్రు అనేటువంటి ఒక ఆయన వాళ్ళు కొండ మీద ఉన్నారు. కొండ మీద నుంచి చూస్తుంటే కింద వీళ్ళు యుద్ధం చేస్తునే దాన్ని చూస్తూ మోయిసు చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆయన చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడో అప్పుడంతా ఇశ్రాయేలుదే పై చేయిగా ఉండింది. ఎప్పుడైతే ఆయన చేతులు బరువెక్కి కింద వదిలేసి ప్రార్థన చేశాడో అప్పుడు అమలకీయులది పై చేయండి. అది చూసినటువంటి ఆరోను ఇంకొక ఆయన ఒక బండ తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టి వీళ్ళిద్దరూ ఆ 2 చేతులు పైకెత్తి పెట్టుకున్నారు. అప్పుడు మోయిజు ప్రార్థన చేయగా అమలకీయుల మీద వారు విజయం సాధించారు. అది విజ్ఞాపన ప్రార్థన రెండోది. అలాగే మోయిజు యొక్క అన్న ఆరోను మరి అక్క మిరియాం వీళ్ళిద్దరు కూడా మోయిజు ఒక నల్లజాతి ఆమెను వివాహం ఆడినందులకు ఆయన గురించి వీళ్ళందరూ కూడా చెడుగా మాట్లాడారు. దేవుడు మోయిజుతోనే మాట్లాడా, మాతో కూడా మాట్లాడారు కదా అన్నట్టుగా మాట్లాడినప్పుడు దేవుని కోపం చెలరేగింది. వెంటనే దేవుడు వాళ్ళ ముగ్గురిని గూడారం నుంచి బయటికి పిలిచాడు. నేను ఎవరితో మాట్లాడాలన్నా కలలో మాట్లాడతాను,
లేక దర్శనం ఇచ్చి మాట్లాడతాను. కానీ నా సేవకుడైనటువంటి మోయిస్తో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. అటువంటి వ్యక్తిని గురించి మీరు ఇలా మీరు చెడుగా మాట్లాడతారా అని దేవుడు వారి మీద కోపించాడు. ముఖ్యముగా మిరియాం. వెంటనే ఆమెకి కుష్ఠరోగం వచ్చేసింది. అప్పుడు వెంటనే మోయిజు సాగిలపడి దేవునితో విజ్ఞాపన చేశాడు. ఆమెను కాపాడమని మన్నించమని వేడుకున్నాడు. అప్పుడు దేవుడు ఆమెను మన్నించి 7 రోజులు ఆమెను తీసుకుపోయి క్వారంటైన్ చేయమన్నారు. ఒక గదిలో వేసి పెట్టేయాల. 7 రోజుల తర్వాత బలి సమర్పించిన తర్వాత శుద్ధి అవుతుంది అన్నారు. ఇలా మోయిసు విజ్ఞాపన ప్రార్థన చేశాడు మిరియాం కొరకు. అలాగే యోబు తను కలుసుకోవడానికి వచ్చిన 3 స్నేహితులు, నువ్వు ఏదో తప్పు చేసి ఉండాలి, నువ్వు ఏదో పాపం చేసి ఉండాలి, లేకపోతే దేవుడు ఇలా నేను శిక్షించడు అంటే, అయ్యా నేను ఏమీ చేయలేదు అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా ఆ విధంగా అతనితో మాట్లాడటం దేవునికి చాలా ఇష్టమైనది. మళ్ళా దేవుడు వారిని కూడా మందలించాడు. యోబు వారి కొరకు ప్రాధేయపడి వారి కొరకు ప్రార్థించగా వాళ్ళు బలులు సమర్పించి వారు ప్రభు దగ్గర మన్నింపు పొందారు. అలాగే దానియేలు జెరూసలేము కొరకు మరి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. నెబుకద్నెజరు రాజు వల్ల 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి వాళ్ళు తిరిగి రావడం, ఆ విధంగా దేవుని యొక్క కనికరము తమ ప్రజలకు రావాలని ఆయన విజ్ఞాపన చేసి ప్రార్థన చేశాడు. అలాగే యేసు ప్రభు స్లీవులో వేలాడుతూ తను హింసిస్తున్నటువంటి తము సిలువ వేసినటువంటి వారి కొరకు, తండ్రి వీరు చేయుచున్నది ఏమిటో వీరు ఎరుగరు, వీరిని మన్నించండి అని ప్రార్థన చేశాడు. అలాగే స్టెఫాను రాళ్లతో వాళ్ళు అతన్ని కొట్టుచూ ఉండగా ఆయన మరణించే పరిస్థితిలో కూడా వారి కొరకు ప్రార్థన చేశాడు. అలాగే యేసు ప్రభు వద్ద ఆయన చేసినటువంటి ఒక 3 అద్భుతాల్లో ముఖ్యంగా సేనాధిపతి తన సేవడు కొరకు ప్రభు దగ్గర ప్రార్థన చేసి వాడు స్వస్థత పొందేటట్టు చేశాడు. అలాగే కననీయ స్త్రీ తన కుమార్తెను పట్టి పీడిస్తున్నటువంటి ఆ పిశాచము నుండి తన కుమార్తెని కాపాడాలని ప్రభుతో విజ్ఞాపన చేసింది. అలాగే యాయిరు ప్రభుతో తన కుమార్తెను స్వస్థపరచమని, చనిపోయిన తర్వాత లేపమని కోరుకున్నారు. ఇవన్నీ కూడా విజ్ఞాపన ప్రార్థనలకు ఉదాహరణలు. ఆ విజ్ఞాపన ప్రార్థన మనం కూడా చెయ్యాలి. మన బిడ్డల కొరకు, బంధుమిత్రాదుల కొరకు, మరీ ముఖ్యముగా ఇతరుల కొరకు. అలా చెయ్యాలంటే మన పరిస్థితి ఎలా ఉండాలి? ఎప్పుడు నీ దేవుడు నీ విజ్ఞాపన ప్రార్థన వింటాడు? మొట్టమొదటిగా విజ్ఞాపన ప్రార్థన చేయాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. అంటే దేవ ఇష్టప్రసాద స్థితిలో సావైన పాపం లేకుండా ఉండాలి. ఒక దొంగ ఇంకొక దొంగ కొరకు విజ్ఞాపన చేయగలడా? ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని నడిపించగలడా? ఒక పాపాత్ముడు ఇంకొక పాపాత్ముడు కొరకు ప్రార్థన చేయగలడా? కాబట్టి ఆ విజ్ఞాపన చేసేవారు మొట్టమొదటిగా శుభ్రముగా ఉండాలి. ఆధ్యాత్మిక శుద్ధి, దేవునికి దగ్గరగా ఉండాలి, వారికి దేవుని యొక్క స్నేహితులుగా ఉండాలి. అబ్రహాము దేవుడితో అలా మాట్లాడగలిగాడంటే దేవునికి ఆయనకున్న సన్నిహిత సంబంధం అటువంటిది. కాబట్టి శుద్ధమైనటువంటి మనసుతో, ఆత్మతో, హృదయముతో ప్రార్థన చేస్తేనే దేవుడు మన ప్రార్థన వింటాడు. రెండోది, మనము మన ప్రార్థనలో పరిశుద్ధ గ్రంథాన్ని వాడాలి. పరిశుద్ధ గ్రంథములో ప్రభు చెప్పినటువంటి వాక్కులు వాడాలి. అలాగే వీలైతే ఇతరులు మనతో కలుపుకోవాలి. ఒకరికంటే ఇద్దరు చేరి ప్రార్థన చేస్తే బలం ఎక్కువ. ఈ భూలోకములో ఎప్పుడైతే ఇద్దరు ఏక మనసుతో వారు ఏమడిగినా నేను ఇస్తానన్నారు ప్రభు. అలాగే విశ్వాసముతో ప్రార్థన చేయాలి, పవిత్రాత్మతో నిండిన వారుగా ప్రార్థన చేయాలి. చివరికి దేవుని యొక్క చిత్తం నెరవేరాలని మనం ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేసినప్పుడు ఆ విజ్ఞాపన ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటుంది. ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన
దేవుని సమక్షంలో చాలా విలువ కలిగిందిగా ఉంటుంది. మరి మన కొరకు ఎప్పుడూ విజ్ఞాపన ప్రార్థన చేసేది ఎవరు? మొట్టమొదటిగా యేసు ప్రభు. ఆయన స్లీవులో వేలాడుతూ తను స్లీవులో కొట్టినటువంటి తన విరోధుల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. అలాగే ఇప్పుడు చిన్నప్ప గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 2:5 మన కొరకు దేవుని సమక్షంలో మధ్యవర్తిగా, మనకు దేవునికి మధ్యవర్తిగా ప్రార్థన చేస్తున్నారు మన ప్రభు అని చెప్పుచున్నారు. అలాగే హీబ్రీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 7వ వచనములో యేసు ప్రభు తన భూలోక జీవితంలో ప్రార్థనను కన్నీటితోనూ నిట్టూర్పులతోనూ ఆయన ప్రార్థన మన కొరకు చేశాడు అని కూడా చెప్పబడి ఉన్నది. యేసు ప్రభు మానవులకి దేవునికి మధ్య ఉన్న మధ్యవర్తి. యాకోబు చూసిన కలలో ఆయన చూసినటువంటి ఆ నిచ్చెన, నింగికి నేలకు మధ్య మరణించిన దైవ కుమారుడు, మానవుడికి మానవుడు, దేవునికి దేవుడు. ఆయన అటువైపు ఇటువైపు కలిపే ఒక వంతెన, నింగికి నేలకు మధ్య ఉన్నటువంటి ఒక మధ్యవర్తి. అందువల్లనే తిరుసభ మన ప్రార్థనలన్నీ కూడా ఈ మనవులన్నిటినీ మా నాథుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము అని తిరుసభ ప్రార్థిస్తుంది. తండ్రి ముందు మన కొరకు సదా విజ్ఞాపన చేసి ప్రార్థన చేసేవారు మొట్టమొదటిగా యేసు ప్రభువే. తాను కార్చినటువంటి ఆ రక్తము, చెమర్చిన చెమట, పడిన శ్రమలు వ్యర్థం కాకుండా ఉండాలి అని త్వరగా కోపపడి ప్రజలను తండ్రి దేవుడు వారిని తీర్పు చెప్పకుండా వారిని ఇంకా కొద్దిగా అవకాశం ఇవ్వాలని మన కొరకు ప్రార్థన చేసేది యేసు ప్రభువే. రెండవది పవిత్రాత్మ రోమియోలకు రాయబడిన లేఖ 8వ అధ్యాయం 26-27లో మనం ఎట్లు ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడు దేవుని ఆత్మ మన తరపున తండ్రి ముందు ప్రార్థన చేస్తుంది. అలాగే మూడవది మరియ తల్లి, కానాపల్లిలో మరియ తల్లి ఏ విధముగా వారికి ద్రాక్షరసం లేదు అని చెప్పి ప్రార్థన చేసిందో అదే తల్లి మన కొరకు ఇప్పుడు కూడా మోక్షములో సదా కన్నీటితో తన ఒడి వెప్పి మోకాళ్ళ మీద ఉండి తండ్రి దేవుడి ముందు మానవుల కొరకు ప్రార్థన చేస్తుంది. ఇక మూడవది పునీతులందరూ కూడా మోక్షములో. దర్శన గ్రంథములో 5వ అధ్యాయం 8వ వచనం చదివితే మోక్షములో ఆ గొర్రె పిల్ల ముందున్నటువంటి ఆ 24 పెద్దలు కూడా ఒక్కసారిగా వాళ్ళు సాగిలపడి తాము ధరించినటువంటి ఆ మకుటమును తీసి కింద పెట్టి, కిరీటం కింద పెట్టి దేవుని ముందు వారు ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు అని చదువుతున్నాం. కాబట్టి మనము వీరందరి యొక్క విజ్ఞాపన పొంది ఉన్నాం. పునీతులు ముఖ్యంగా చిన్న తెరేసమ్మ ఏం చెప్పింది? నేను మోక్షానికి పోయిన తర్వాత నేను భూలోకములో ఉంటూ అందరికీ నేను మంచిని చేస్తాను అన్నారు. మంచి అంటే ఏంటి? వాళ్ళు అడిగిందంతా నేను ఇప్పిస్తాను, విజ్ఞాపన చేస్తాను, మధ్యవర్తిగా ప్రభు ముందు దేవుని ముందు నేను ప్రార్థన చేస్తానన్నారు. పునీతులందరూ కూడా మన కొరకు ప్రార్థించేవాళ్లే, మన అడిగింది మనకి ఇచ్చేవాళ్లే. అంతోని వారు మనం దారబోయినటువంటి వస్తువుల కొరకు ప్రార్థించినప్పుడు వారు మన దేవుని వద్ద నుండి మనకు అది ఇప్పిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క పునీతుడు కూడా పునీత అగుస్తిన వారు గురువు కావడానికి ముందుగా పాప జీవితం జీవిస్తూ ఉన్నారు. అలా ఉండేటప్పుడు వాళ్ళ తల్లి మోనికమ్మ ఆయన కొరకు సదా ప్రార్థన చేసేది. ప్రతిరోజు గుడికి వెళ్ళినప్పుడు ఆమె మోకాళ్ళ మీద నిలబడి కన్నీటితో ప్రార్థన చేస్తే ఆమె మోకాళ్ళు నిలబడినటువంటి స్థలమంతా కూడా కన్నీటితో తడిచిపోయేది. ఇలా ఎన్నో సంవత్సరాలు ఆమె ప్రార్థన చేయగా చివరికి ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కల ఏంటంటే ఒక తోడేలు గుళ్ళేకి వెళ్ళినట్టు,
కొంతసేపు తర్వాత అది బయటకు వచ్చేటప్పుడు ఒక గొర్రె పిల్లగా తిరిగి వచ్చినట్టుగా ఒక కలగనింది. అనగా పాప జీవితంలో మునిగి తేలుతున్నటువంటి తన కుమారుడు చివరికి మారు మనసు పొందబోతున్నాడు ఆమె ప్రార్థన ద్వారా అని ఒక సూచన ఆమెకి ఇవ్వబడింది. అలాగే ఆయన తాను పాప జీవితం వదిలిపెట్టి ఇప్పుడు అంబులోస్ వద్ద జ్ఞానస్థానం తీసుకొని సెమినేరికి వెళ్ళి చదివి గురువయ్యి తర్వాత బిషప్ అయ్యి చివరికి పునీతుడయ్యాడు. అది విజ్ఞాపన ప్రార్థన యొక్క గొప్ప శక్తి. మనము మన కుటుంబములో మన బిడ్డలు కావచ్చు, భార్య భర్తలు ఎవరైనా కావచ్చు, పాప జీవితంలో ఉండేటప్పుడు ఒక్కరు ఆ కుటుంబంలో వాళ్ళ కొరకు విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను చూసి దేవుడు వారికి మారు మనసిస్తారు. ఇక 5వది మన కొరకు విజ్ఞాపన చేసి తిరుసభ మన కొరకు విజ్ఞాపన చేస్తుంది. మన విశ్వాస సంగ్రహంలో ఏమంటున్నాం? పవిత్రాత్మను విశ్వసిస్తున్నాము, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించు. ఆ సంబంధ ప్రయోజనం అంటే ఏంటి? తిరుసభలో 3 భాగాలు ఉన్నాయి. మొదటిది జయసభ అంటే మోక్షవాసులు, రెండోది యుద్ధ సభ భూలోకవాసులు, మూడోది ఉత్తరించే సభ. జయసభ అంటే ఇక పునీతులైపోయారు, దేవుడితో ఉన్నారు, ఇక వాళ్ళకి ఎటువంటి కొరత లేదు. యుద్ధ సభ ఈ భూలోకంలో పిశాచి, శరీరం మరియు లోకం అన్నటువంటి 3 విరోధులతో మనం పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం చేసేవారు యుద్ధ సభకు చెందిన వాళ్ళు అని అంటాం. అది మనము భూలోకవాసం. ఇక ఉత్తరించే సభ అనేది ఎవరైతే మరణించి ప్రస్తుతము వాళ్ళు ఉత్తరించే స్థలంలో ఉన్నారో వాళ్ళని ఉత్తరించే సభ అంటారు. ఈ 3 సభలు కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. ఎట్లు? మోక్షవాసులు అటు మన కొరకు, ఉత్తరించే సభ కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. మరి మోక్షంలో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తే పునీతులు అడిగితే దేవుడు వద్దంటాడా, కాదంటాడా, ఇవ్వనంటాడా? కాబట్టి వాళ్ళ ద్వారా ఇటు మనము అటు ఉత్తరించే సభ వాళ్ళు మేలులు, కృపా వరములు పొందుతున్నాం. మరి మనము భూలోక వాసులం, మనం ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాం? మన ప్రార్థన మోక్షవాసులకు అవసరం లేదు, కానీ మన ప్రార్థన ఉత్తరించే సభ కొరకు కావాలి. వాళ్ళు బాధల్లో ఉన్నారు, ఇంకా వాళ్ళు తమ మోక్ష భాగ్యం పొందలేదు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలు దివ్య బలి పూజలు, ఆశీర్వాదములు, ఆరాధనలు, జపదండలు, 14 స్థలాలు, ఉపవాసములు, దాన ధర్మ క్రియలు, ఇవన్నీ కూడా వారికి సహాయపడతాయి. వాటి ద్వారా వచ్చే ఆ పరిపూర్ణ ఫలాలు వాళ్ళకి ఇవ్వచ్చు. తద్వారా ఉత్తరించే సభ వాళ్ళు తొందరగా మోక్షం పోయేదానికి. మరి ఉత్తరించే సభలో ఉండేవాళ్ళు వాళ్ళు కొరకు వాళ్ళు ప్రార్థన చేయలేరు, చేయకూడదు. అలా చేస్తే అది స్వార్థమైన ప్రార్థన అవుతుంది. స్వార్థమైన ప్రార్థన దేవుడు అంగీకరించు. వాళ్ళు ఎవరి దగ్గర ప్రార్థన చేస్తారు? దేవుడి దగ్గర మన కొరకే ప్రార్థన చేస్తారు ఎప్పుడు కూడా. ఎందుకంటే మోక్షవాసులకు ప్రార్థన అవసరం లేదు. కాబట్టి ఉత్తరించే సభలో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా మన కొరకే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ 3 సభలు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటున్నారు తమ ప్రార్థన ద్వారా. దీని ఏమంటారు? సంఘ ప్రయోజనం. 3 సంఘాలు కలిసి వాళ్ళ యొక్క ప్రార్థన ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలు ఒకరికి ఒకరు ఉపయోగపడేటట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. దాన్నే సంఘ ప్రయోజనం అని అంటాం. ప్రతి ఒక్క దివ్య బలి పూజ కూడా గొప్ప వరములు ఇస్తుంది. ప్రార్థనలన్నిటిలో కూడా చాలా గొప్ప ప్రార్థన దివ్య బలి పూజే. దివ్య బలి పూజకు మించినటువంటి ప్రార్థన కూటం లేదు, దాన ధర్మం లేదు, అన్నదానం లేదు, వ్యక్తిగత ప్రార్థనలు లేవు. దివ్య బలి పూజకు మించినటువంటి ఒక ప్రార్థన లేనే లేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. పాద్రే పియో అన్నటువంటి పునీతుడు ఒకరోజు ఆయన నిద్రపోయేటప్పుడు రాత్రిలో ఒక వ్యక్తి, ఒక అబ్బాయి తన రూమ్కి వచ్చాడు. ఎవరైనా
ఉత్తరించే స్థలం నుంచి వచ్చినటువంటి ఆయన. వచ్చినప్పుడు పాద్రే పియో, అయ్యా నీకేం కావాలి అని అడిగాడు. స్వామి, నేను ఈ సెమినార్లోనే ఒక బ్రదర్గా ఉన్నాను, నేను సాక్రిస్టన్గా ఉన్నాను, ఉపదేశం చేసే పనులు, పాత్రలు పెట్టడం, తీయటం, ఒత్తులు పెట్టడం, ఇలా అన్ని పనులు చేసేవాడిని. అలా చేసేటప్పుడు దివ్య సర్పసాద ముందు నేను ఏనాడు కూడా గౌరవముతో మోకరించి నేను నా యొక్క గౌరవ మర్యాద చూపించలేదు. సర్వసాధారణంగా ఏదో మామూలు స్థలంలో తిరిగినట్టు అటు ఇటు తిరిగేవాడిని. అందువల్ల యేసు ప్రభు నన్ను 7 సంవత్సరాలు ఉత్తరించే స్థలంలో ఉండమన్నారు. మీరు కనుక ఒక్క పూజ చేస్తే నేను మోక్షానికి వెళ్ళగలను అన్నాడు. అయ్యా రేపే నేను చేస్తాను. రేపా అన్నాడు. రేపే నేను చేస్తాను. చేశారు. వెంటనే వాడు మోక్షానికి వెళ్ళారు. ఇలా దివ్య బలి పూజల ద్వారా భూలోక వాసులు ఉత్తరించే వారి కొరకు వారు ప్రార్థన చేయొచ్చు. దీంట్లో ముఖ్యంగా ఒకటి ఉన్నది, ఇది చాలా గమనించాలి మీరు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు బాగా గమనించాలి. తిరుసభలో క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అంటే తిరుసభ యొక్క జ్ఞానోపదేశ పుస్తకం అని అర్థం. తిరుసభ మొత్తానికి ఆ పుస్తకం ఇంతలా ఉంది, ఇంత పెద్దది. అన్ని విషయాలు, వేద సత్యాలు వివరించి చెప్పబడినది. దాంట్లో 1471 నుంచి 78వ నెంబర్ వరకు పరిపూర్ణ ఫలాల గురించి వివరించబడి ఉన్నది. ఈ పరిపూర్ణ ఫలం అంటే ఏంది బాగా గమనించండి. ఈ పరిపూర్ణ ఫలం అంటే ఏంది అనగా పరిహారము లేక ప్రాయశ్చిత్తము చేయుట. ఇప్పుడు తిరుసభ తాను తనకున్న అధికారం ద్వారా ఈ యొక్క పరిపూర్ణ ఫలాలు మనకిస్తుంది. దీనికి ముందు ఒక ఉదాహరణ చెప్పాలి. ఇప్పుడు పాపం అనేది ఎటువంటిది? దేవుని ప్రేమకు మనకు మధ్యగా వచ్చి దేవుని మనం దూరం చేసేది. పాపాలు 2 రకాలు, ఒకటి సావైన పాపం, ఒకటి స్వల్ప పాపం. సావైన పాపం అంటే ఏంది? ఒక ఘనమైన కార్యమని తెలిసి కూడా ఇష్టపూర్తిగా చేస్తే సావైన పాపం. సావైన పాపంలో ఏమవుతుంది? దేవుని ఇష్టప్రసాదం మనం పోగొట్టుకుంటాం, దేవుని ఆత్మను పోగొట్టుకుంటాం, మనలో జీవాన్ని పోగొట్టుకుంటాం, మనలో దేవుని వెలుగును పోగొట్టుకుంటాం, మరణానికి, చీకటికి, నరకానికి పాత్రులైన వారు అవుతాం. మరి ఆ పరిస్థితులు ఏం చేయాలి? వెంటనే పాప సంగీతం చేయాలి. పాప సంగీతం ద్వారా మాత్రమే ఒక సావైన పాపం మన్నించబడుతుంది. రెండోది స్వల్ప పాపం. స్వల్ప పాపం అంటే ఏంది? నేను పై చెప్పినటువంటి ఆ 3 ఘనమైన కార్యము తెలిసి కూడా ఇష్టపూర్తిగా, ఈ 3 ఒకటి తగ్గినా అది స్వల్ప పాపం. మరి స్వల్ప పాపానికి మన్నింపు ఎట్టొస్తుంది? స్వల్ప పాపానికి మన్నింపు అనేది మనం దేవుని ముందు సాగిలపడి ఉత్తమ మనస్తాపం చెప్పినప్పుడు ఆ పాపములు అక్కడే మన్నించబడుతున్నాయి. సరే, పాపము సావైన పాపాన్ని మన పాప సంధిలో చెప్పాం, మన్నింపు అడిగాం. ఇక అయిపోయిందా? ఇంక అయిపోయిందా? కాలేదు. దీనికి ఒక ఉదాహరణ నేను ఇంతకుముందు కూడా చెప్పా. ఒక జేసీబీ ఆయనకి నేను చెప్పా, అయ్యా నేను నెల్లూరులో ఉన్నా, నువ్వు ఆ గుడికి కుడి వైపున పలానా చోట గుడికి కుడి వైపున నువ్వు ఒక 4 అడుగులు వెడల్పు, 4 అడుగులు పొడవు, 4 అడుగులు లోతు గుంత తవ్వాలి, నేను వస్తున్నాను అన్న. ఈయన వచ్చాడు జేసీబీ తీసుకొని, ఆ పక్క నుంచి వచ్చాడు, తనకు కుడివైపు, అది గుడికి కుడివైపు నేనన్నా. ఆయన వస్తూ తనకు కుడివైపు ఇది ఈ పక్కతో వేశాడు. నేను వచ్చి చూసా, ఏందయ్యా నువ్వు గుడికి కుడివైపు అంటే నువ్వు గుడికి ఎడమవైపు దొరికినావే. అదే సమయం నేను రాగానే కుడివైపు అనుకొని చేసిన. సారీ స్వామి అన్నాడు. సారీ అంటే అయిపోయిందా? సరేలే, సరే కానీ మన్నించా. అది పాప సంగీతం. చేసిన తప్పుకు మన్నింపడిగావు, మన్నింపిచ్చారు స్వామి, సరిపోయింది. మరి ఆ గుంత దాన్ని బూడ్చాలి, మళ్ళా తవ్వాల్సిన తావులు తవ్వాలి. దానికి నేను డబ్బులు ఇవ్వను, నీది తప్పు. అదే ప్రాయశ్చిత్తం.
ఆ ప్రాయశ్చిత్తం అని ఎట్ట, దానికి పరిపూర్ణ ఫలం ఎట్ట, ఆ ప్రాయశ్చిత్తం ఎలా చేస్తావు? దాని కొరకు నువ్వు ఒక దివ్య బలి పూజ సమర్పించవచ్చు, ఆరాధనలో పాలు పంచుకోవచ్చు, జపదండ చెప్పచ్చు, ఉపవాసం ఉండొచ్చు, దాన ధర్మ క్రియలు చేయొచ్చు. అదే ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తం నువ్వు చేయకుండా చనిపోయినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఉత్తరించే స్థలంలో ఆ ప్రాయశ్చిత్తం చెయ్యాలి. ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు, దేవుడు నిర్ణయించే సంవత్సరాలు. మరియ మాత ఫాతిమాలో ఒక దర్శనం ఇచ్చినప్పుడు లూసియా, జెసింతా, ఫ్రాన్సిస్ ఈ 3 పిల్లలు దర్శనం ఇచ్చారు. మొట్టమొదటి దర్శనంలో ఆమె కనిపించినప్పుడు లూసియా పెద్ద పిల్ల, ఆమె అడిగింది ఏమని? అమ్మా, నువ్వు ఎవరు? నేను దేవుని తల్లి. ఎక్కడి నుంచి వచ్చావు? మోక్షం నుంచి వచ్చా. అమ్మా, మా ఊర్లో 2 స్త్రీలు చనిపోయారు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగింది. అప్పుడు మరియ తల్లి ఏం చెప్పింది? ఒక ఆమె నాతో ఉంది అంటే మోక్షంలో, ఇంకొక ఆమె లోకం ముగించేంత వరకు ఉత్తరించే స్థలంలో ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఆమె ఏం పాపం కట్టుకుంటుందో మనకు తెలియదు. దీంట్లోంచి మనకి ఏం అర్థమవుతుంది? ఉత్తరించే స్థలంలో ఉండాల్సిన సమయం ఎన్ని సంవత్సరాలని దేవుడు నిర్ణయిస్తారు. మరి అటువంటి వాళ్ళు బయటపడాలంటే ఏం చేయాలా? వాళ్ళ కొరకు తిరుసభ ప్రార్థన చేయాలి, మోక్షవాసులు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం సావైన పాపంతో మరణిస్తే నిత్య దండన, నిత్య శిక్ష, అది నరకము. ఒకవేళ మనం స్వల్ప పాపముతో మరణిస్తే మనకు తాత్కాలికమైనటువంటి శిక్ష, అదే ఉత్తరించే స్థలము. ఎంతకాలం మనకు తెలియదు. ఈ యొక్క తాత్కాలిక శిక్ష అనేది కొన్ని సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు. మరి అన్ని సంవత్సరాలు వాళ్ళు దాంట్లో బాధపడేటప్పుడు వాళ్ళ కొరకు వాళ్ళు ప్రార్థన చేసుకోరు. మరి ఎవరు ప్రార్థన చేయాలో? వాళ్ళ కొరకు మోక్షవాసులు ప్రార్థన చేయాలా, భూలోకవాసులు ప్రార్థన చేయాలా? ఆ భూలోకవాసులు ఎట్ట ప్రార్థన చేయాలా? ఇలా పూజలు, ప్రార్థన, అదే విజ్ఞాపన ప్రార్థన. జీవించి ఉన్న వాళ్ళకంటే చనిపోయిన వాళ్ళ కొరకు చేసే ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళు బాధల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ పరిపూర్ణ ఫలాలు 2 రకాలు. మొట్టమొదటిది పరిపూర్ణమైనటువంటి, అంటే ఇంకా మళ్ళా అప్పు లేకుండా వెంటనే మోక్షం పోయేటట్టు ఆ యొక్క అనుగ్రహాలు. రెండోది పార్షికమైనటువంటిది, ఒక కొద్దిగా భాగం మాత్రమే. మరియ సింహ అని ఒక ఆమె అప్పుడప్పుడు కళ్ళలు కనేది, కళ్ళ దర్శనాలు చూసేది. ఒక ఆయన ఉత్తరించే స్థలం నుంచి వచ్చాడు, వచ్చి ఆమె రూములో నడుస్తున్నాడు. ఈమె లేచి, ఎవరు నువ్వు? నాకు తెలియకుండా ఎట్టొచ్చావు? వెళ్ళు బయటికి అంటే గాలి, మనిషి కనిపించట్లా, ఉన్నాడు కానీ గట్టిగా లేడు, కొత్త గాలి. ఇక ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళి తన విచారణ గురువుతో చెప్పింది, స్వామి రాత్రి ఇలా ఒక మనిషి వచ్చాడు, ఇలా జరిగింది. అప్పుడు స్వామి అన్నారు, ఈసారి కనుక వస్తే నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఎట్టొచ్చావు అని అడగద్దు, నేను నీకేం చెయ్యాలని అడుగు అన్నాడు. మరుసటి రోజు ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు నేను నీకేం చేయాలి? అప్పుడు ఆమె చెప్పింది, ఆయన చెప్పాడు, నా కొరకు 2 దివ్య బలి పూజలు సమర్పించు. అలాగే సమర్పించింది. మళ్ళా 2-3 రోజుల తర్వాత ఆయన వచ్చాడు ప్రకాశముగా, నువ్వు సమర్పించిన దివ్య బలి పూజ ద్వారా ఇదిగో దేవుడు నాకు మోక్షం ఇచ్చాడు, నేను మోక్షానికి పోతున్నా, నీకు వందనాలు. ఆమెకి ఇంకొకసారి ఇంకొక ఆయన వచ్చాడు. వచ్చి, మరియ సింహ, ఆమె పేరు మరియ సింహ, నువ్వు చనిపోయిన వాళ్ళ ఆత్మలకు ప్రార్థన చేస్తున్నావు కదా, మరి నేను ఉత్తరించే స్థలంలో అనుభవించే ఆ వేదనలు 3 గంటలు నా తరపున నువ్వు అనుభవించగలవా? సరేలే, 3 గంటలే కదా, అనుభవిస్తా. చివరికి ఎప్పుడు? రేపు. ఎన్ని గంటలు? 12 నుంచి 3 గంటల వరకు. కరెక్ట్గా 12 గంటలకి ప్రారంభమైనది. ఎటువంటి వేదన అంటే చెప్పరానటువంటి బాధ తన శరీరంలో అనుభవించింది. ఆ 3 గంటలు కూడా 3 యుగాల్లా కనిపించాయి ఆమె. చివరికి 3 గంటలు అయిపోయినాయి, వెంటనే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం. ఆ తర్వాత ఆ మనిషి కనిపించి ఏమన్నాడు తెలుసా? మరియ సింహ, నువ్వు నా కొరకు
అనుభవించిన ఆ 3 గంటల వేదన వల్ల 25 సంవత్సరాలు దేవుడు నా యొక్క శిక్షను ఈ ఉత్తరించే స్థలం నుంచి తగ్గించాడు అన్నారు. దీంట్లో అర్థం చేసుకోండి, విజ్ఞాపన ప్రార్థనలు ఎంత శక్తి ఉన్నదో. మరి ఈ విజ్ఞాపన ప్రార్థన ద్వారా ముఖ్యంగా పరిపూర్ణ ఫలాలను ఇచ్చి మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయొచ్చు. ఈ పరిపూర్ణ ఫలాలు అనేది ఏంటి? యేసు ప్రభు యొక్క మరణము, పునరుత్థానం ద్వారా, బాధల ద్వారా ఆయన మన కొరకు సంపాదించి పెట్టినటువంటి గొప్ప సంపద, వారితో పాటు మరియ తల్లి, వారితో పాటు పునీతులు, వీళ్ళందరూ సంపాదించిన గొప్ప సంపద ఈ యొక్క పరిపూర్ణ ఫలాలు. ఎప్పుడైతే తిరుసభ వాటిని ఉపయోగిస్తుందో అప్పుడు దేవుడు ఆ పరిపూర్ణ ఫలాలను ఆత్మలకిచ్చి వారి యొక్క తరపున వీరి అప్పును ఒప్పుకొని వారి తప్పును మన్నించి వారికి విముక్తినిస్తాడు. మరి తిరుసభకు ఎక్కడ అధికారం ఉన్నది? యేసు ప్రభు ఏమన్నాడు పేతురుతో? భూలోకమందు నువ్వు దేనిని బంధింతువో అది పరలోకమందు కూడా బంధించబడును, భూలోకమందు నువ్వు దేనిని విప్పెదవో అది పరలోకమందు కూడా విప్పబడును. ఆ యొక్క మాటల ద్వారా తిరుసభ అధికారం పొంది ఉంది. ఈ యొక్క విధముగా ప్రతి ఒక్క ఆత్మ కూడా ఈ పరిపూర్ణ ఫలాలు పొందే అవకాశం జీవించే వాళ్ళకి ఇవ్వచ్చు, లేక మరణించిన వాళ్ళకి ఇవ్వచ్చు. యేసు ప్రభు ఫాస్టినా గారికి ఒక దర్శనం చూపించారు. ఆ దర్శనంలో పునీత ఫాస్టినా గారు ఈ ఉత్తరించే స్థలంలో నడిచిపోతున్నారు. వాళ్ళు అనుభవించే వేదన చూసి స్వామి వీళ్ళందరూ ఈ విధంగా వేదన అనుభవించానా అని అడిగితే ప్రభు ఏమన్నారు? నా కనికరము దానికి ఒప్పుకోలేదు, కానీ నా న్యాయము దాన్ని శాసిస్తుంది అన్నారు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దేవేశ్వర ప్రసాద స్థితిలో మరణిస్తే వారు తప్పకుండా ఉత్తరించే స్థలం పోవాల్సిందే. ఆ ఉత్తరించే స్థలంలో అనుభవించిన వేదన అంతా ఇంత కాదు. దాన్ని మనం తప్పించుకోవడానికి మనకుండే ఒకే మార్గం, భూలోక వాసులు ఎవరైనా మన కొరకు ప్రార్థన చేస్తే తప్ప మనము బయటపడము. జక్కేయు ఇంటికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఆ జక్కేయు ఏమన్నాడు? అన్నం తింటూ లేచి, నా ఆస్తిలో నేను సగం బీదలకు దానం చేస్తా, నేను ఎవరినైనా మోసం చేసి ఉంటే 4 రెట్లు తిప్పిస్తా అన్నాడు. యేసు ప్రభు వద్దులే కూర్చో అన్నారా? ఏం మాట్లాడలేదు. అది న్యాయము, ఆయన చేసే పని మంచిది. అదే ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తాన్ని పొందే మార్గమే ఈ పరిపూర్ణ ఫలాలు. ఈ పరిపూర్ణ ఫలాలు మనం పొందాలంటే తిరుసభ కొన్ని నియమాలు పెట్టింది. ఏంటి? ఆ పరిపూర్ణ ఫలం పొందాలన్న వ్యక్తి పాప సంహితం చేసి ఉండాలి, దేవ ఇష్టప్రసాద స్థితిలో ఉండాలి, పాపం పట్ల ఎటువంటి వాంఛ ఉండకుండా ఉండాలి, ఈ ఉద్దేశం కలిగి ఉండాలి. ఇది నేను పరిపూర్ణ ఫలం పొందాలి ఉద్దేశం కలిగి ఉండాలి. ఆ తర్వాత దివ్య సర్ప్రసాదంలో కొనాలి. పాపుగారి కొరకు ఒక పరలోక జపం, మంగళవార్త జపం, ఉత్తమ సాప జపం చెప్పాలి. దీన్ని జీవించే వాళ్ళకన్నా చనిపోయిన వాళ్ళకన్నా సమర్పించవచ్చు. అందుకే తిరుసభ ఎప్పుడెప్పుడైతే పరిపూర్ణ ఫలాలు చెప్పిద్దో అది పొందే ఒక అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అది కాకుండా వ్యక్తిగతంగా మన ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, మరి దాన ధర్మ క్రియల ద్వారా కూడా మనం కొద్దిగా ఫలాలు పొందుతాం. కానీ తిరుసభ సూచించే ఆ రీతిలో పొందేదే పరిపూర్ణమైన ఫలం. ఆ పరిపూర్ణమైన ఫలం ద్వారా ఆ ఆత్మ ఒక్కసారిగా మోక్షానికి పోవచ్చు, లేక ఆ వ్యక్తి దేవుని యొక్క అనుగ్రహం ద్వారా మారు మనసు పొందవచ్చు. ఈరోజు విజ్ఞాపన ప్రార్థన మనకి నేర్పించే సత్యాలు ఇవే. ప్రియమైన సోదరి సోదరులారా, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను, అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను.
పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. విజ్ఞానమునకు ఆధారము ప్రభువే. మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని మన క్రైస్తవ సమాజానికి ఏరాళముగా అనుగ్రహించమని భక్తి విశ్వాసముతో దేవుని వేడుకుందాం. జ్ఞానంనకు అధిపతి అయిన దేవా, మా శ్రీ సభను ప్రేమానురాగాలతో పరిపాలిస్తున్నా మా 14వ లియో పాపు గారిని, మా మేత్రాసన అధిపతి అయిన ప్రకాశం మరియు పిల్లి అంతోనిదాస్ పీఠాధిపతులను, మా విచారణ గురువును, సహాయక గురువును, తదితర గురువులను, దైవ సేవకు అంకితమైన వివిధ సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకు కావలసిన దైవ జ్ఞానమును, వివేకమును అనుగ్రహించి మీ ప్రేమ కరుణలకు సాక్షులుగా వారిని మలచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఎలీషా ప్రవక్తకు ఇచ్చిన కానుకలను 50 పేరిట పంచిపెట్టగా అవి అద్భుతముగా 100 మందికి సరిపోయి ఇంకనూ మిగిలినవి. అటులనే మా కుటుంబంలో కూడా మీరు అద్భుత కార్యములు చేసి మమ్ము అనునిత్యము శారీరక, ఆధ్యాత్మిక ఆకలి దప్పుల నుండి కాపాడి మీ ఘననామమును ఇంకనూ ఎక్కువగా స్తుతించు భాగ్యము మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయా కనికరములు గల దేవా, దైవరాజ్య స్థాపనలో భాగంగా మీరు చేసిన బోధలు ఎంతో విలువైనవి. మీ అద్భుతములు మరెంతో మహత్తరమైనవి. 5,000 మంది జనులకు రొట్టెలను చేపలను పంచినట్లే మా జీవితాలలో మా ఆత్మల దాహం తీర్చి నిరాశను నిస్పృహను పోగొట్టి మీ నిజ శాంతి సమాధానాలతో సంతృప్తితో సంతోషంగా ఉండే ఉన్నత వరప్రసాద జీవితాన్ని మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవాధిపతి అయిన దేవా, నేటి ప్రపంచంలో ఎందరో పేదల తిండి గింజలు లేక అలమాడుచున్నారు. ఆధునిక వైద్య సదుపాయాలు లేక అర్జాతంగా మరణిస్తున్నారు. చదువుకునే స్తోమత లేక వీధి బాలలుగా, బాల కార్మికులుగా మారుచున్నారు. ఈ క్లిష్ట పరిస్థితిలో వీరందరికీ మీ కృపా కనికరములు చూపి వారికి కావలసినంత భోజనమును, వైద్యమును, విద్యను అందించి వారికి చక్కని భవిష్యత్తును, ఆర్థిక పురపుష్టిని కలిగించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శాంతిదూతమైన ప్రభువా, మా వ్యవసాయదారులను, వ్యవసాయ కూలీలను మీ శాంతికర పచ్చిక బీడుల చెంతకు నడిపించి మీ అపార దీవెనలను వారిపై కురిపించండి. మేమందరము భుజించే ఆహారాన్ని పండించే రైతుల కుటుంబాలలో ఎటువంటి లోటు కొరత లేకుండా చేయండి. వారికి సకాలంలో వర్షాన్నిచ్చి చీడపీడలు పంటను నాశనం చేయకుండా పండిన పంటను మంచి ధరను ఇచ్చి వారికి ఎల్లవేళలా ఆదుకొనమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనల కొరకు ప్రార్థన చేసుకుందాం. మన ప్రార్థనలన్నీ కూడా మరీ తల్లి కరణ ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్లవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము. నిరంతరము కాచి కాపాడు ఓ సర్వేశ్వర, మీరే మాకు శరణము, బలము, ఆదరవై ఉన్నారు. మేమంతా మీ మార్గంలో నడుచుచు
మీ ప్రాపకంలో ఎదుగుచు మీ జీవ బలమును గోలుచు నిశ్చింతంగా జీవించు భాగ్యం మాకందరికి దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా పుత్రుని నీకిచ్చిన చాలునా. వేలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. సోదరుల నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగుట ప్రార్థన చేయండి. ప్రభువా వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి మీకు మేమర్పించు ఈ అర్పణమును దయతో స్వీకరించండి. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లు కడన నిత్య మహిమలోనికి చేర్చునట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సును ఉన్నతముకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభుని కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోట మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. క్రీస్తు శిలువ మరణోత్థానముననుడు ఆశ్చర్యకరమైన సంఘటన ద్వారా మమ్ము పాప మరణం నుండి విముక్తులు గావించను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాజరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపజేసను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి
మమ్ము నడిపించిన మీ మహత్తర కార్యమును మేము ప్రపంచమంతటా ప్రకటించున్నాం. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మీ మహిమ గీతముతో మేము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. దేవుని నామమునా చెడివారు ధాన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రత కోటి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలు పరిశుద్ధ ప్రతిమాలు కొలుచున్నాం. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడికి స్ఫూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచ్చు ఇట్లనండి, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనండి, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం, ఇది మీ కొరకును అనేకుల కొరకును పరిహారార్థమై దారవేయబడు, దీని నా జ్ఞాపకార్థం చేయుడు. ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా. ఇది విశ్వాస
విశ్వాస రహస్యము. జేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచేదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖం నుంచి మీకు పరిచయం చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచిన బతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువ, ప్రపంచమంతటి వ్యాపించున్న మీ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకునము. మా లియో పాపుగారుని, మా ప్రకాశం మరియు అంతోణిదాస్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమది పరిపూర్ణగా చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాం. వారి మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాం. మా అందరిపై దయచూపి దేవుని కడుదలకు మరియ మాతతోనూ, ఇప్పుడు జోజపు గారితోనూ, ఇప్పుడు అపోస్తులతోనూ, ఇప్పుడు చిన్న తెరేసమ్మ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాతులందరితోనూ మాకు నిత్యజములో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి అలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవమహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుండుడి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువ, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించం. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపు. మీ దాని వలన పాపం విముక్తులు చేసి అన్ని కలతను సర్వదా కాపాడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు, తండ్రి ముందు మన కొరకు విజ్ఞాపన చేయువారు. ఈ ప్రభు విందులకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
నాయాత్మ అంతయు సంతోషమాయను, నాలోన నీవు నివసించినావు. నాత్మ అంతయు సంతోషమాయను, నాలోన నీవు నివసించినావు. నాలోని ఆనందము పొంగగా, నాలోని రాగాలు పలికేనులే. నాలోని ఆనందము పొంగగా, నాలోని రాగాలు పలికేనులే. నాలోని రాగాలు పలికేనులే. సర్వోన్నతుడా నీ నామం కీర్తింతును. సర్వోన్నతుడా నీ రుధిరం మేములో కొందుము, మేములో కొందుము. నా జీవహారం నీవేను స్వామి, నా జీవగమ్యం నీవేనుగా. నా జీవహారం నీవేను స్వామి, నా జీవగమ్యం నీవేనుగా. నాలోని ఆనందము పొంగగా, నాలోని రాగాలు పలికేనులే. నాలోని ఆనందము పొంగగా, నాలోని రాగాలు పలికేనులే. నాలోని రాగాలు పలికేనులే. సర్వోన్నతుడా నీ నామం కీర్తింతును. సర్వోన్నతుడా నీ రుధిరం రూపం నీవేను స్వామి, పరలోక భోజం నీవేనుగా. నా ప్రేమ రూపం నీవేను స్వామి, పరలోక భోజం నీవేనుగా. నాలోని ఆనందము పొంగగా, నాలోని రాగాలు పలికేనులే. నాలోని ఆనందము పొంగగా, నాలోని రాగాలు పలికేనులే. నాలోని రాగాలు పలికేనులే. పునీతిన్యాస వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమ్మా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారపడని నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యమును కలగ చేయండి. ఓ మంచి చేసువా మా ప్రార్థన ఆలకించండి. మీ గాయంలో లోపల నన్ను దాచుకొనండి. నేష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక స్వామి. ఆమేన్. పరిపూర్ణ ఫలముతో నిన్న మంచి చేసువా, దాసురాలైన నేను దేవరవారి సముఖంలో మోకాడి నా ఎముకలన్నీ ఇరిచినారు అని దేవరవారి పేట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కనుల ముందర చూచి దేవరవారి యొక్క 5 గాయములలో మిగిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలపుచే ధ్యానించడు. ఈ సమయమందు
దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమయనుడు, సుకృత తలంపులను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనని నా మంచి చేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లుగా వారికి మంచి ఆరోగ్యం దయచేయమని పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేతాని నిన్న మరి మా వందనము. ఏళ్ళవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రములు కలుగును గాక. నెల్లూరు రాసిన ఒంగోలు విచారణ సెయింట్ తెరేసా చర్చ్. ఇక్కడ నుండి వారికి తెలియజేయడమేమనగా, కేరళలోని ఎర్నాకుళం జిల్లా పెరంబాబు అనే ఊరిలో నుండి దేవాసి దిజీ గార్ల కుమారుడైన దేవాసి మిథున్ నాకు ఒంగోలు అనే ఊరిలో నుండి కోటేశ్వరరావు ఆశారేఖల కుమార్తె అయిన లివియా పావని గారులకు దేవుని అనుగ్రహం వల్ల నా వివాహం జరగబోతున్నది. కావున రక్త సంబంధమైన, బియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన, ఇంకా ఏ ఇతరులైన విఘ్నములు ఏవైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ గురులకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాము. ఇది రెండవ ప్రకటన. నెల్లూరు మరి ఒక ప్రకటన. నెల్లూరు మీకు రాసిన ఒంగోలు విచారణ సెయింట్ తెరేసా చర్చ్. ఇక్కడ నుండి వారందరికీ తెలియజేయడం ఏమనగా, సరుకు వారికి ఉండాలనే ఊరిలో నుండి చిట్టుతోటి సురేష్ బాబు అన్నపూర్ణమ్మ గారుల కుమార్తె అయిన చరణ్దేవి కుమారుడైన భరత్ కుమారునకు ఖమ్మం మీకు రాసిన ముష్టికుంటారనే ఊరిలో నుండి కొట్టి బాలస్వామి ఆరోగ్యమగారుల కుమార్తె అయిన చరణ్దేవి సౌభాగ్యవతి కొట్టే నవ్యశ్రీలకు దేవుని అనుగ్రహం వలన నాన్న వివాహం జరగబోతున్నది. కావున రక్త సంబంధమైన, బియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన, ఇంకా ఏ ఇతరములైన విఘ్నములు ఏమైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ గురులకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాము. ఇది రెండవ ప్రకటన. మరి ఒక ప్రకటన. నెల్లూరు మీకు రాసిన ఒంగోలు విచారణ సెయింట్ తెరేసా చర్చ్. ఇక్కడ నుండి వారందరికీ తెలియజేయడం అనగా, పజంగనాడ్ ఎర్నాకుళం జిల్లా కేరళలోని కే సాబు జోసఫ్ కే దిండి సాబుల కుమారుడైన చిరంజీవి సాబు చిష్టి సాబునకు సెయింట్ తెరేసా చర్చ్ ఒంగోలు అనే ఊరిలో నుండి కొమ్మలపాటి జోసఫ్ శరత్ పుష్పరాణి గార్ల కుమార్తె అయిన చరణ్దేవి సౌభాగ్యవతి కే రేతు జరూషణకు దేవుని అనుగ్రహం వలన నా వివాహము జరగబోతున్నది. కనుక రక్త సంబంధమైన, బియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన, ఇంకా ఏ క్రమమైన విఘ్నములు ఏమైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ గురులకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. ఇది మొదటి ప్రకటన. నేను మీరు ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలని చెప్తున్నాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక రోజుకి ఒక అధ్యాయమైనా
చదివేటట్టు ఏర్పాటు చేసుకోండి. దీని ఫలితం ఎలా ఉంటుందో త్వరలోనే మీరు చూస్తారు మీ కుటుంబాల్లో. పూజ అయిన వెంటనే పిల్లలకి కాటకిసం క్లాస్ ఉంటుంది. ఆగస్టు 28 సోమవారం కేరళలో పునీతురాలైనటువంటి సిస్టర్ అంటే పునీతురాలు అల్ఫోన్సా ముట్టాత్తు పాడత్తు వారి పండుగ. 29 మంగళవారం పునీతులైనటువంటి మార్తమ్మ మరియమ్మ లాజరు గారి పండుగ. 30వ తారీఖు బుధవారము పునిత పీటర్ క్రిస్సాలగస్ వారి పండుగ. 31వ తారీఖు బేస్తవారము పునిత లోయాలపురి ఇగ్నేషియస్ వారి పండుగ. పోయిన శుక్రవారం ఆదివారం కలిసి వచ్చినటువంటి సంద 10,561 రూపాయలు. సెయింట్ జోసెఫ్ స్కూల్ దానివల్ల వచ్చినటువంటి ఆ యొక్క రెంట్ మొత్తం 18,000. ఇప్పుడు తన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను గురించి పాలేటి బాలు తన సాక్ష్యాన్ని మనకు వివరిస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు బాలు చిన్నప్ప పాలేటి. మీ అందరికీ తెలిసిన దగ్గర పుట్టిన పెరిగాను. ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసేవాడిని. నా స్కూలింగ్ కానీ తర్వాత నేను ఇక్కడ చదువుకునేటప్పుడు కానీ ఇక్కడ ఆశ్రమంలో చదువుకున్నాను నేను సిస్టర్స్ దగ్గర. అక్కడ క్యాటగిజం క్లాసెస్ ఉండేవి. అక్కడ చర్చి గురించి ఎక్కువ చెప్పేవాళ్ళు. ఇక్కడ చర్చి ఎప్పుడు చర్చి ఎక్కువ. అందులాగే నేను కూడా ఎక్కువ చర్చి గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. తర్వాత కొన్ని పరిస్థితులు ఆటోమేటిక్గా మారుతాయి కదా, వయసు మీద కొన్ని పరిస్థితులు మారుతాయి కాబట్టి మారాయి. కొన్నింటికి దూరం అవుతాం, కొన్నింటికి దగ్గర అవుతాం. అట్లా కొన్నింటికి దూరం అయ్యాం, కొన్నింటికి దగ్గర అవుతాం. కాబట్టి అట్లా ఉన్న పరిస్థితుల్లో 2018 యాక్చువల్గా నేను బీటెక్ అందరూ 4 సంవత్సరాలు చదువుతారంటే నేను 6 సంవత్సరాలు చదివాను. అంటే అది జరగాల్సి వచ్చింది, నేను కావాలని చేయలేదు. అది 2018లో అప్పుడు 2018లో అప్పుడు అందరూ అనుకుంటున్నట్టు వీడు అంటే అప్పుడు ఒక తెలియని ఒక ఫారెన్ ట్రిప్ అనుకోండి. ఒక 3-4 సంవత్సరాలు ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న టైం అది. ఆ 3-4 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తున్న టైంలో జరిగిన ఒక యాక్సిడెంట్ జరిగింది నాకు ఐకి. అందరికీ తెలిసిన తర్వాత యాక్సిడెంట్ జరిగింది. సరే ఒక 2-3 నెలలు అంత సెట్ అయిపోయింది అనుకున్నా. ఇప్పుడు అందరూ అదే అనుకుంటున్నారు. కాకపోతే ఇంకా ప్రాబ్లం నాకు తెలుసు కాబట్టి, ప్రాబ్లం నాకు ఉండేది కాబట్టి నాకు యాక్చువల్ ఒక కాంట్రాక్ట్ పూర్తిగా ఆ విషయాలు తెలియదు. అందరూ తగ్గిపోయింది అనుకుంటారు. కానీ అప్పుడు కూడా నేను ఎప్పుడు బాధపడలేదు. ఇప్పుడు బాధపడలేదు, దేవుడు కావాలని చేసేయడం లేకపోతే అట్లేం బాధపడలేదు. సో అట్లా యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ ఫారెన్ ట్రిప్ నుంచి బయటకు వచ్చి యాక్సిడెంట్ అయిపోగొట్టుకొని అన్ని పూర్తిగా సెటిల్ అయిపోతున్న టైంలో అంతా అయిపోయిన తర్వాత ఒక క్వశ్చన్ నా మైండ్లో, ఓకే ఇప్పుడు నేనేం చేయాలి? బీటెక్ అయిపోయింది, ఇప్పుడు నా కెరీర్ ఏంటి? ఏ దారిలో వెళ్ళాలో అర్థం కాదు. ఏ దారిలో వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో చర్చికి వచ్చి కూర్చునేవాడిని. ఇక్కడే ఉంటాను, మామూలుగా బయట ఉంటాము, లోపలికి తేడా ఉండేది కాబట్టి నేను లోపలికి వచ్చి ఉండేవాడిని. అక్కడ వస్తున్న పరిస్థితుల్లో డైలీ నేను ఒకటే ప్రేయర్ చేసుకునేవాడిని, ఒకటే అడిగేవాడిని. ఎక్కువ కూడా అడగలేదు, ఒకటే నాకు ఏ దారిలో వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు, ఆ దారి ఏ దారిలో చూపించు అని వరకు ప్రేయర్ చేసేవాడిని. ఎక్కువ కూడా నేను ఏం చేయలేదు. ఒకసారి రాజేష్ ఫాదర్ కానీ పెద్ద ఫాదర్ కానీ ఒకసారి ప్రసంగంలో చెప్పారు, ఒక యువకుడు అది మా యువకుడు నేనే, ఎవరో కాదు ఆ యువకుడు నేనే. అప్పుడు ఆలోచన నాకు రావడం, అసలు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఒక క్లాస్కి వెళ్ళి అటెండ్ అయ్యి ఒక ఎగ్జామ్ రాస్తానని నాకు తెలిస్తే ఇంకా నా కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదు. అసలు నాకు అసలు ఆలోచన లేదు. అట్లాంటివి మనం ప్రేయర్ చేసుకుంటే నాకు ఏ దారిలో తెలియాలి అర్థం కావాలనే టైంలో నాకు మైండ్లో ఆ గవర్నమెంట్ జాబ్ అనేది నేను చదవాలి, నేను ప్రిపేర్ అవుతాను, ట్రై చేద్దామనే ఆలోచన నాకు రావడమే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే షాక్ అయ్యాను. ఇప్పుడు స్టిల్ ఈరోజు షాక్ అవుతాను నేను. అట్లా అయిన తర్వాత నేను వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్, మా 2 ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వాళ్ళు జాబ్స్ వచ్చినారు. వాళ్ళకి ఒకసారి అడిగాను, సరే ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా నన్ను కొద్దిగా గైడ్ చేయండి అని చెప్పి 2 అడిగితే వాళ్ళ కొద్దిగా ఓకే ఇట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలని సలహా ఇచ్చారు. ఇక్కడ ఒంగోలులోనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంటే అక్కడ జాయిన్ అయ్యి 10 రోజులు అయింది. కానీ తర్వాత నా వల్ల కాదు. అంటే 5 ఇయర్స్ 2019లో అయిపోయింది, మళ్ళీ 2024 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చదవాలంటే అవ్వలేదు నాకు. 10 రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకున్నాను, 1 సంవత్సరం గ్యాప్ తీసుకున్నాను. ఇంక ఇట్లా కాదులే, మనం మామూలుగానే ఏదైనా ట్రై చేస్తే ఏదైనా మనకి కావాలన్నప్పుడు వదలం కదా మనం మామూలుగా. నేనైతే అసలు వదలను, ట్రై చేయకుండా. ట్రై చేసి అది ఎంత కష్టమైనప్పుడు నేను నిలబడతాను. కానీ అట్లా తీసుకున్న నిర్ణయమే
దేవుడు నాకు కల్పించిన ప్రేరేపణ మనకు అనిపిస్తుంది కదా. కొన్ని రోజులు సడన్గా ఓకే అసలు నాకు ఈ ఆలోచన లేదు కదా, ఎట్లా వచ్చింది అని అనుకున్న టైంలో ఇంకా నేను ఎగ్జామ్స్ అప్లై చేశాను, రాశాను. కాకపోతే జనవరి 1 రిజల్ట్ అన్నారు. మన 2025 జనవరి 1 రోజున రిజల్ట్స్ వస్తాయన్నారు. ఒక 2 గవర్నమెంట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ బ్యాంకింగ్ నేను ఆ 2 రిజల్ట్స్ వస్తుంటే నేను ఒకటి అనుకున్న మనసులో, ఒకసారి ఫాదర్ గారు చెప్పారు పూజకి మించింది ఇంకేమీ లేదు అని. పూజకి మించింది ఇంకేమీ లేదు, ఆ పూజలో పాల్గొనడం కంటే మించింది ఏమీ లేదు. ఎందుకంటే మనకున్న ఫెసిలిటీ ఎవరు లేదు బయట. నేను ఇప్పుడు ఈ 4 నెలల నుంచి బయట కూడా తిరుగుతున్నాను, ఎక్కడ లేదు డైలీ చర్చి, ఎక్కడ లేదు. నేను వారం 2 సార్లు ఉంటుందండి, మనకే ఉంది అంత ఫెసిలిటీ డైలీ చర్చి. అప్పుడు నేను అనుకున్నాను క్రిస్మస్ నైట్ పూజకి, పొద్దున పూజకి, సాయంత్రం పూజకి, మళ్ళీ న్యూ ఇయర్ నైట్ పూజకి, పొద్దున పూజకి 5 పూజలు అటెండ్ అవుతాం అనుకున్నాను. 5 పూజలు అటెండ్ అయ్యాను. జనవరి 1 పొద్దున 9:30కి నాకు ఫోన్ వచ్చింది, నాకు ఒక జాబ్ వచ్చింది. ఆ రోజు తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో నేను సెలెక్ట్ అయ్యాను. అయిన తర్వాత మళ్ళీ దాంట్లో ఒక PO, ఒక ఆఫీసర్ పోస్ట్ రిజర్వేషన్లో ఉంది. నాకు అర్థం కదా నిజంగా నాకు వచ్చింది. మళ్ళీ 2-3 సార్లు చెక్ చేసుకున్నాను. నేను ప్రిపేర్ అయ్యాను, 6 మంత్స్ ప్రిపేర్ అయ్యాను. కరెక్ట్గా 6 మంత్స్ ప్రిపేర్ అయ్యాను. ఆ 3 మంత్స్ రాస్తానే ఉన్నాను. ఆ ఊరు అంతా రాస్తున్నాను ఎగ్జామ్స్. జనవరి 1 రిజల్ట్ వచ్చింది. సరే 2 వచ్చింది. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ 1 మళ్ళీ నాకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఒక జాబ్ వచ్చింది. మళ్ళీ అదే IBPS PO రిజర్వేషన్లో ఉంది. సరే ఇంకా దేవుడు పాపం నా కోసం ఎప్పుడు ఒకటైతే నేను చెప్తాను, ఎంత నేను ఎక్కడున్నా కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నా వెనక ఎప్పుడు ఉన్నాడు, ఎప్పుడు నా చేపట్టుకుని అట్లా నడిపిస్తూ ఉంటాను. నేను అదే అడుగుతాను ఇప్పుడు కూడా. ఈ రోజు కూడా నా పేరెంట్స్ని అడిగేది ఒకటి ఏంటంటే, నా చేయి ఎవరకుండా పట్టుకుని నడిపించమని అడుగుతాను. అక్కడి నుంచి అందరూ బాగుండాలని కోరుకుంటాను తప్ప ఇంకేం లేదు. తర్వాత మొన్న రీసెంట్గా నా పుట్టినరోజు జరిగింది జూన్ 11. ఆ రోజు నేను బ్యాంకులో ఆల్రెడీ జాయిన్ అయ్యి 2 months చేస్తున్నాను. సరేలే ఇంకా అయిపోయింది అనుకుంటే నా పుట్టినరోజు రోజు మళ్ళీ నాకు SBI క్లర్క్ వచ్చింది. మళ్ళీ మొత్తం నేను ఒకటి కూడా అడగలేదు. నేను ఒకటి కూడా అడగలేదు. కాకపోతే నాకు ఇప్పుడు 3 జాబ్లు వచ్చినాయి. 2 PO రిజర్వేషన్లో ఉన్నాయి. ఇంకొక జాబు నేను రాయబోతున్నాను మళ్ళీ. ఇది నేను అంటే ఏంటంటే మనం ఒకటే అడుగుతాం, దేవుడిని ఏం అడగకుండా మనం ఒకటి అడిగితే చాలు. మనకి 4 ఇచ్చాడు, నాకు ఒకటి అడిగితే 4 ఇచ్చాడు రిటర్న్లో. అందుకే మనం దేనికోసం వెయిట్ చేయకూడదు. కాకపోతే నేనైతే ఇప్పటి నుంచి అనుకుంటున్నాను, నేను చెప్పాలి నా జీవితం నాకంటే ఎక్కువ నా గురించి ఇక్కడ చాలామంది ఎక్కువ ఆలోచించారు, నా గురించి ఎక్కువ మాట్లాడుతున్న వాళ్ళకి ఎట్లా పరిస్థితి అని. సరే అందరి కోసం కానీ అందరూ తెలియాలి కదా, నేను చెప్పేది వాళ్ళు చెప్పేది తేడా ఉండేది కాబట్టి అందరికీ తెలియాలి. కాబట్టి నేను ఒకటే చెప్తాను ఏంటంటే, నన్ను నిలబెట్టాడు. నేను పడ్డాను, చాలాసార్లు పడ్డాను, మళ్ళీ నిలబెట్టాడు, మళ్ళీ పడ్డాను, మళ్ళీ నిలబెట్టాడు. ఒకవేళ రేపు పడినా కూడా మళ్ళీ నిలబడతాను నమ్మకం నాకు. ఎందుకంటే నాకు దేవుడు చూసుకుంటాడు కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ విషయం అందరికీ చెప్పాలని ఉన్నాను. SBI కూడా నాకు అన్ని పోస్టింగ్ కూడా తెలంగాణ స్టేట్ పెద్దది. నేను ఎక్కడ మారుమూల ప్రాంతాలు లేకపోతే మన ఒంగోలు నుంచి ఎక్కడికో దూరం చేస్తాను అనుకున్నా. కానీ అది కూడా దేవుడు నాకు దగ్గరలోనే ఇచ్చాను, నల్గొండలో ఇచ్చాను నాకు. నేను SBI 22 నెక్స్ట్ మంత్ యాక్చువల్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ 22 మళ్ళీ SBIలో జాయిన్ అవ్వాలి నల్గొండలో. అప్పుడు దాకా 20 రోజులు టైం దొరికింది. 20 రోజులు ఇక్కడే ఉంటాను ప్రశాంతంగా. 20 రోజులు మళ్ళీ ఈ 2-3 నెలల్లో జాబ్ వచ్చిందనే సంతోషం కంటే ఇక్కడ లేదనే బాధ ఎక్కువ. ఇక్కడంటే నేనేదో మిస్ అవుతున్నాను కదా, పూజలో పాల్గొనడం అవకాశం లేదు. ఎప్పుడు సండే ఒకటో వస్తుందంటే. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. ప్రభు చెప్పినట్టుగా అడగండి ఇవ్వబడును, తట్టండి తెరబడును, వెతకండి దొరుకును. ఈరోజు సువిశేషంలో ప్రభు వాక్యం అదే. కాబట్టి ప్రభు ప్రతి ఒక్కరి వేడుదల ఆలకిస్తూనే ఉన్నారు. పూజకు మించినటువంటి ఇంకొక ప్రార్థన లేనే లేదు. కాబట్టి ఆ ఒక్క సత్యాన్ని ఈ సాక్ష్యం మనకు నిరూపిస్తుంది. ఇలా మన యువకులందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఇలాగ జీవితంలో స్థిరపడి దేవునికి అనుగ్రహం వల్ల, వాళ్ళ విశ్వాసం వల్ల ప్రభు యొక్క దీవెనలు పొంది మేలు పొంది వాళ్ళు అందరూ తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ప్రభు వారిని ఆస్వాదించాలని, అటువంటి ఒక ప్రార్థన భావం వాళ్ళందరిలో కలగాలి. మనం కూడా వేడుకుందాం. ఈ సాక్ష్యము మన కళ్ళకు ఒక కనువిప్పు. వచ్చే వారం కూడా ఇంకొక వ్యక్తి సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారు, వస్తే వాళ్ళు కూడా చెప్తారు. ప్రార్థించుదాము. అందరు కళ్ళు మూసుకొని తలదించండి. ఓ ప్రభువా, మేము ఇప్పుడు మీ కుమారుని శ్రమలకు శాశ్వత
జ్ఞాపిక అయిన దివ్య సర్ప్రసాదమును స్వీకరించుతమి. మాటలతో వర్ణింప అలివి గాని ప్రేమతో మీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సహాయపడినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆస్వాదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దావీదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. కష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. దావీదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. మా యొక్క పరలోకపు తండ్రి, నీ దివ్య కుమారుడు మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, నమ్మిక, ప్రేమను, ప్రధాన పుణ్యాలను మీ పవిత్రాత్మ ద్వారా మా హృదయాలను రగిలింపజేసి మీ రాజ్య